అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వృషభ లగ్నం వాళ్ళకి ఏ గ్రహాలు చాలా మంచి గ్రహాలు, అలాగే ఏ గ్రహాలు కలిస్తే రాజయోగాలు అనేవి మీకు వస్తాయి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. అలాగే నేను లాస్ట్ ఈ వీడియోకి వృషభ లగ్నం వాళ్ళకి అసలు ఫలితాలు ఎలా ఉంటాయి, ఫలితాలు అంటే అసలు వాళ్ళ స్వభావం ఏంటి, వాళ్ళకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అన్నది కూడా క్లియర్గా చెప్తాను. సో దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో మనకి పరాశర మహర్షి చెప్పినట్టు ఏ లగ్నానికైనా కూడా లగ్న పంచమ నవమాధిపతులు ది మోస్ట్ వండర్ఫుల్ ప్లానెట్స్ అనమాట. సో లగ్న పంచమ నవమాధిపతులు ఎప్పుడూ కూడా కోణాల్లో కానీ, అంటే 1, 5, 9 స్థానాల్లో కానీ, లేదా కేంద్రాల్లో కానీ, అంటే 4, 7, 10 స్థానాల్లో ఉంటే అవి చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి. కానీ మనకున్న 12 లగ్నాల్లో లగ్నాధిపతి నెగిటివ్ అని ఏ లగ్నానికైనా మనం విన్నామా? కాకపోతే ఈ వృషభ లగ్నం వాళ్ళకి లగ్నాధిపతి శుక్రుడు అంత ఫేవరబుల్ ప్లానెట్ కాదు. ఎందుకు అంటే మనకి శుక్రుడు మూల త్రికోణ స్థానం ఏంటి? తులారాశి శుక్రుడు మూల త్రికోణ స్థానం. ఈ తులారాశి ఈ యొక్క వృషభ లగ్నం వాళ్ళకి 6వ స్థానం అయ్యింది కాబట్టి, అంటే శుక్రుడు మూల త్రికోణం ఈ వృషభ లగ్నం వాళ్ళకి 6వ స్థానం అయ్యింది కాబట్టి శుక్రుడు కూడా మోస్ట్ మ్యాలిఫిక్ ప్లానెట్ అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాకపోతే శుక్రుడు ఏవైతే ఇతర ప్లానెట్స్తో కలిసి, అంటే పంచమాధిపతి నవమాధిపతితో కలిసి ఉన్నప్పుడు యోగాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాడు. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి డౌట్ కూడా మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మెయిన్ పాయింట్. మనకి శుక్రుడు 6వ స్థానాన్ని పరిపాలిస్తున్నాడు కాబట్టి న్యాచురల్ అది ఫంక్షనల్ మ్యాలిఫిక్ అవుతారు. అలాగే లగ్నాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇట్స్ ఫైన్, ఒక రకంగా ఓకే. బట్ శుక్రుడు నెగిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తారు. ఇక్కడ 2వ స్థానానికి మనకి అధిపతి ఎవరు? బుధుడు. అలాగే 5వ స్థానానికి అధిపతి కూడా బుధుడే. సో 5వ స్థానం కోణస్థానం కాబట్టి కోణస్థానానికి అధిపతి ఏ గ్రహం అయినా కూడా చాలా బ్రహ్మాండంగా రిజల్ట్స్ ఇస్తుంది. కాకపోతే బుధుడికి మారక స్థానాధిపత్యం కూడా వచ్చింది, అంటే 2వ స్థానాన్ని కూడా బుధుడు పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ 2వ స్థానానికి సంబంధించిన ఇబ్బందులు అయితే ఉంటాయి. అలాగే 2వ స్థానం అనేది ఇంప్రెషనబుల్ హౌస్. సో ఇంప్రెషనబుల్ హౌస్ అంటే ఏంటి? ఆ యొక్క స్థానాధిపతి మంచి గ్రహాలతో ఉంటే పాజిటివ్ గాను, అలాగే నెగిటివ్ ప్లానెట్స్తో ఉంటే నెగిటివ్ గాను వర్క్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ బుధుడు పంచమాధిపతి కాబట్టి మోస్ట్లీ ఆస్పీషియస్ రిజల్ట్స్, అంటే పాజిటివ్ రిజల్ట్సే ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి వృషభ లగ్నానికి ది మోస్ట్ వండర్ఫుల్ ప్లానెట్ ఏంటి అంటే శని. అవును, మీరు విన్నది నిజమే. చాలా మంది శని ఏంటి, అమ్మో శని వచ్చారా, శని దశ మొదలైంది, లేదా ఏలినాటి శని మొదలైంది, లేదా అష్టమ శని మొదలైంది అని కంగారు పడుతూ ఉంటారు. కాకపోతే ఈ వృషభ లగ్నం వాళ్ళకి గురువు కన్నా కూడా, అంటే గురుగ్రహానికన్నా కూడా శని చాలా వండర్ఫుల్ ప్లానెట్. ఎందుకు అంటే శని మీకు ఈ వృషభ లగ్నం వాళ్ళకి 9వ స్థానాన్ని అలాగే 10వ స్థానాన్ని పరిపాలిస్తుంది. అంటే ఒక కేంద్ర స్థానాన్ని, ఒక కోణ స్థానాన్ని, అది కూడా ఒక నార్మల్ కేంద్రం, నార్మల్ కోణం కాదు, ది హయ్యెస్ట్ కేంద్ర స్థానాన్ని, ది హయ్యెస్ట్ కోణ స్థానాన్ని రూల్ చేస్తున్నారు శని. సో ఎప్పుడైనా సరే ఈ శని మనకి మంచి స్థానాల్లో కానీ, మంచి గ్రహాలతో అంటే బుధుడితో కానీ శుక్రుడితో కానీ ఉంటే అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తారండి. ఒకవేళ శని కానీ ఉచ్చ స్థానంలో ఉన్న, అలాగే మూల త్రికోణమైన 10వ స్థానం అయిన మనకి కుంభంలో ఉన్న అద్భుతమైన రిజల్ట్స్. ఇంకా ఎటువంటి మీరు అంటే శని దశ వచ్చినప్పుడు కూడా, శని దశ కానీ శని అంతర్దశ కానీ వచ్చినప్పుడు మీరు కళ్ళు మూసుకుని ఉండొచ్చు, అంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా ఇస్తారనమాట శని. సో మనకి 1వ స్థానం చెప్పాను, 6వ స్థానం చెప్పాను, 2, 5 కవర్ చేశాను. ఇక్కడ 9, 10 కూడా అయ్యాయి. ఈ 3 కూడా అద్భుతమైన ప్లానెట్స్, శని, శుక్రుడు, బుధుడు. శుక్రుడు కొంచెం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, అది మీకు ఇండివిజువల్గా చూడాలి. బట్ యోగాలు కలిగించడంలో శుక్రుడు కూడా ది వండర్ఫుల్ ప్లానెట్. ఇక్కడ మనకి 7వ స్థానాధిపతి కుజుడయ్యాడు. సో సహజ పాపగ్రహం కేంద్రాన్ని రూల్ చేస్తున్నప్పుడు తన సహజ పాపత్వాన్ని కోల్పోతారు. సో కుజుడు సహజ పాపత్వాన్ని కోల్పోతాడు. ఇక్కడ ఆయన దుస్థానాన్ని కూడా రూల్ చేస్తున్నాడు. సో దుస్థానానికి సంబంధించిన ఫలితాలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దుస్థానం అనేది ఇంప్రెషనబుల్ హౌస్. సో ఈ దుస్థానానికి సంబంధించిన అధిపతి ఏ గ్రహాలతో ఉన్నారు దాన్ని బట్టి, ఆ అసోసియేషన్ బట్టి రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటాయా నెగిటివ్గా ఉంటాయా మనకి చూడాలి. కాకపోతే ఇక్కడ ఈ 7వ స్థానాధిపతి కనుక బాగుండి శుక్రుడితో కానీ శనితో కానీ అలాగే బుధుడితో కానీ కలిస్తే యోగాలకు సంబంధించి ఇది ఒక మంచి కాంబినేషనే. ఇప్పుడు జనరల్గా శుక్రుడు కుజుడు కలిస్తే అంత మంచిది కాదంటారు, నిజమే. కాకపోతే యోగాలకి సంబంధించి
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యోగానికి సంబంధించి శుక్రుడు కానీ కుజుడు కానీ కలిస్తే మంచిదే. ఎప్పుడు ఈ కుజుడు 12వ స్థానాధిపతి కూడా అయ్యారు కాబట్టి ఆయన బాగుంటే, అంటే మంచి గ్రహాలతో ఉంటే ఖచ్చితంగా యోగాన్ని ఇచ్చే ప్లానెట్ మనకి కుజుడు కూడా అవుతారు. అయితే ఈ వృషభ లగ్నం వాళ్ళకి మోస్ట్ డేంజరస్ ప్లానెట్ ఏంటి అంటే గురువు. ఎందుకంటే గురువు 8వ స్థానాన్ని అలాగే 11వ స్థానాన్ని రూల్ చేస్తున్నారు. 8వ స్థానం దుస్థానం, ఓకే, చాలా ఇబ్బంది పెట్టే స్థానం. 11వ స్థానం అన్ని స్థానాల కన్నా కూడా చాలా మ్యాల్ఫిక్ హౌస్, అంటే చాలా బాధ పెట్టే హౌస్ అనమాట. కాబట్టి మనకి గురువు అనేది కొంచెం నెగిటివ్ ప్లానెటే. కొంచెం గురువు దశల్లో కానీ అంతర్దశల్లో కానీ గోచార పరంగా గురువు కొన్ని స్థానాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వృషభ లగ్నం వాళ్ళకి మనకి మారక స్థానాధిపతి శని అయ్యారు. సో అది కూడా చూసుకోవాలి. అంటే శని బ్రహ్మాండంగా ఉంటుంది అన్నంత మాత్రాన నిజంగా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మారక స్థానాధిపతి కూడా అయ్యారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అయితే మనం అన్ని స్థానాల్లో చూసినట్టేనా, మనం 1వ స్థానం చూసాం, 2వ స్థానం చూసాం, 5 స్థానం చూసాం, అలాగే 7వ స్థానం, 8, 11, 9, 10 స్థానాలు చూసాం. అయితే ఇప్పుడు చంద్రుడికి వద్దాం. ఇక్కడ చంద్రుడు 3వ స్థానాధిపతి అవుతారు, అలాగే సూర్యుడు 4వ స్థానాధిపతి అవుతారు. సో చంద్రుడు 3వ స్థానాధిపతి పర్వాలేదు, సూర్యుడు సహజ పాపగ్రహం కాబట్టి కేంద్రాన్ని, అంటే 4వ స్థానం కేంద్రం కదా, కేంద్రాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి సూర్యుడు కూడా వండర్ఫుల్ ప్లానెట్ అవుతారు వృషభ లగ్నం వాళ్ళకి. సో నేను కంక్లూడ్ చేసేది ఏంటి అంటే, శని కానీ శుక్రుడు కానీ కంబైన్ అయ్యి లగ్న పంచమ నవమ స్థానాల్లో ఉంటే అద్భుతమైన రాజయోగం ఉంటుంది. అలాగే బుధుడు కానీ శుక్రుడు కానీ కలిసి లగ్నంలోనూ పంచమంలోనూ 9వ స్థానంలో ఉంటే ఇది వండర్ఫుల్ రాజయోగం వృషభ లగ్నం వాళ్ళకి ఇస్తుంది. అలాగే ఇప్పుడు బుధుడు శని కూడా కలిసి లగ్నంలో కానీ పంచమంలో కానీ 9వ స్థానంలో కానీ ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్స్. కేవలం లగ్న పంచమ నవమే కాదు, 4వ స్థానం, 7వ స్థానం, 10వ స్థానం, అంటే కేంద్రంలో ఉన్నా కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది ఇస్తారు. ఇక్కడ ఎప్పుడైనా ఈ గ్రహాలు అంటే కేంద్రాధిపతి కోణాధిపతి కలిస్తేనే కదా మనకి రాజయోగం. ఈ కేంద్రాధిపతి కోణాధిపతి ఈ రెండు కలిసి ఈ కోణ స్థానాల్లోనూ కేంద్ర స్థానాల్లోనూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే పరివర్తన, ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు స్థానంలో శని, అలాగే శని స్థానంలో బుధుడు ఉన్నారనుకోండి, అంటే ఈ రాజయోగాలు కలిగించే ప్లానెట్స్ రెండు కూడా మారాయి, అంటే ఒకళ్ళ స్థానంలో ఒకళ్ళు ఉన్నారు, అది కూడా వండర్ఫుల్ రాజయోగాన్ని ఇస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ బుధుడు మనకి శని స్థానంలో ఉండి ఆ శని ఈ బుధుడిని చూస్తున్నారు అనుకోండి ఆస్పెక్ట్ ద్వారా, అది కూడా వండర్ఫుల్ రాజయోగాన్ని ఇస్తుంది అనమాట. సో బుధులు, శుక్ర శని, అలాగే బుధ శని, అలాగే బుధ శుక్రులు, అలాగే శని సూర్యులు. ఇక్కడ శని సూర్యుడు కలిస్తే అది చాలా ఇబ్బంది అంటారు, కాకపోతే ఇది యోగానికి సంబంధించి చాలా వండర్ఫుల్ అనమాట, ఇది చాలా బాగుంటుంది. అలాగే బుధ సూర్యులు, ఎందుకంటే మనకి బుధార్క యోగం అంటారు చూసారా, బుధాదిత్య యోగం అంటారు, బుధార్క యోగం అంటారు, ఇది కేవలం వృషభ రాశి వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి. అంటే ఈ యోగం అనేది వృషభ రాశి వాళ్ళకి, ఎందుకంటే సూర్యుడు బుధుడు ఎప్పుడైతే కలిశారో బ్రహ్మాండమైన యోగం. ఎందుకంటే సూర్యుడు చతుర్థాధిపతి, బుధుడు పంచమాధిపతి, అంటే ఇక్కడ కేంద్ర కోణాధిపతులు కలిస్తే ఇది వండర్ఫుల్ రాజయోగం అనమాట. సో ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో మనం అన్ని స్థానాలని కవర్ చేసేసాం కాబట్టి మనకి మోస్ట్ ఫేవరబుల్ ప్లానెట్స్ ఏంటి, బుధుడు, శని, శుక్రుడు కూడా ఒక స్థాయి వరకు ఓకే, బట్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఖచ్చితంగా ఇస్తారు. సూర్యుడు కూడా ది మోస్ట్ పాజిటివ్ ప్లానెట్. కుజుడు ఇబ్బంది పెట్టే ప్లానెటే, బికాస్ కుజుడు మారక స్థానం, అంటే 7వ స్థానాధిపతి అయ్యారు, బట్ యోగాల్లో ఖచ్చితంగా పాజిటివ్ చేస్తారు వెన్ హీఈస్ అసోసియేటెడ్ విత్ గుడ్ ప్లానెట్స్. అలాగే మనకి గురువు అస్సలు మంచి ప్లానెట్ కాదండి. అంటే ఇక్కడ ఇంకో విషయం, గురువు దశ వచ్చినప్పుడు అంతర్దశ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. కాకపోతే గురువు కనుక ఈ రాజయోగాలకు సంబంధించిన ప్లానెట్స్తో కలిసి మంచి స్థానాల్లో ఉంటే గురువు కూడా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మీకు చెప్పాను కదా లాస్ట్లో వృషభ లగ్నం వాళ్ళ గురించి కొన్ని చెప్పాలి అని. అవి ఏంటి అంటే, వృషభ లగ్నం వాళ్ళకి ఎప్పుడు కూడా మైండ్లో వాళ్ళ రీసోర్సెస్ గురించి, వాల్యూస్ గురించి, అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ, వాళ్ళ బుర్రలో ఎక్కువ అదే ఆలోచిస్తూ ఉంటారు. అండ్ వృషభ లగ్నం వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఎవరికో తెలుసా, ట్రావెలింగ్కి. వీళ్ళు ట్రావెలింగ్ చేయడానికి చాలా ఇష్టపడతారు. తక్కువ దూరాలు, ఎక్కువ ట్రావెలింగ్ చేయడానికి వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీళ్ళ తోబుట్టువులు, అంటే ఎస్పెషల్లీ తమ్ముడు కానీ చెల్లెళ్ళు కానీ
వీళ్ళకి ఉంటే వాళ్ళకి చాలా ప్రేమ ఉంటుంది. అంటే వాళ్ళకి గొడవలు ఉన్నా ఎలా ఉన్నా కూడా వాళ్ళకి ప్రేమ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మీరు చూసినట్టయితే వృషభ లగ్నానికి 6వ స్థానం అంటే తులలో ఎవరు నీచపడతారు? సూర్యుడు నీచపడతాడు. సో వీళ్ళకి ఏంటి అంటే సూర్యుడు అంటే ఏంటి? హయ్యర్ అథారిటీస్. 6వ స్థానం అంటే సర్వీస్, అంటే జాబ్కు సంబంధించింది 6వ స్థానం కూడా చూడొచ్చు. సో వీళ్ళకి జాబ్ పరంగా హయ్యర్ అథారిటీస్తో ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి వృషభ లగ్నం వారికి. అలాగే 6వ స్థానంలో, ఇదే 6వ స్థానంలో ఉచ్చస్థితి పొందేది ఎవరు? తులారాశిలో శని. సో శని అంటే ఏంటి? హార్డ్ వర్కింగ్. శని అంటే డిటర్మినేషన్. సో వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. వీళ్ళు ఎక్కువ వర్కింగ్ అవర్స్లో కూడా కష్టపడతారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటల షిఫ్ట్ అనుకోండి, వీళ్ళు 12 గంటలు కూడా కష్టపడడానికి రెడీ అవుతూ ఉంటారు అనమాట. అలాగే మనకి గురువు ఈ వృషభ లగ్నం వాళ్ళకి ఏ స్థానంలో నీచపడతారు? 9వ స్థానంలో నీచపడతారు. సో గురువు అంటే ఏంటి? చదువు. 9వ స్థానం అంటే ఏంటి? తండ్రి. సో వృషభ లగ్నం వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తండ్రి అంత చదువుకోని వ్యక్తి అయి ఉండొచ్చు, అంత చదువుకోకపోవచ్చు. కాకపోతే ఇక్కడ ఇదే 9వ స్థానంలో కుజుడు ఉచ్చస్థితి పొందుతాడు. సో వృషభ లగ్నం వాళ్ళకి వాళ్ళ తండ్రి గారు చాలా డామినేషన్ అంటే ఆయనకి ఏ పని అంటే ఆ పని చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న నాకు ఇది కావాలంటే ఆ పని చేసేస్తారు, నాన్న నాకు అది కావాలంటే ఆయనే చూసుకుంటారు అనమాట. చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంటుంది ఎంత తక్కువ చదువుకున్నా కూడా. అలాగే వృషభ లగ్నం వాళ్ళకి 5వ స్థానమైన మన కన్యలో ఎవరు ఉచ్చస్థితి పొందుతారు? బుధుడు. సో బుధుడు అంటే అనలిటికల్ స్కిల్స్. సో 5వ స్థానం అంటే ఇన్వెస్ట్మెంట్స్. సో స్టాక్ మార్కెట్లో వృషభ లగ్నం వాళ్ళు అద్భుతంగా రాణిస్తారండి, అందులో డౌట్ ఏమీ లేదు, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే మనకి గురువు కూడా ఇక్కడ ఎక్కడ ఉచ్చస్థితి పొందుతారు? కర్కాటకంలో ఉచ్చస్థితి పొందుతారు. సో సహజంగా కర్కాటకం 4వ స్థానం అయింది, అంటే తల్లి స్థానం అయింది మేషం నుంచి సహజంగా చూసుకుంటే. సో ఈ వృషభ లగ్నం వాళ్ళకి తల్లి ఒక రకంగా ఎలా ఉంటుందంటే డామినేషన్గా ఉంటారనమాట. తల్లే వీళ్ళకి అన్ని, వీళ్ళు తల్లి మాట ఎక్కువ వింటూ ఉంటారు, తల్లే వీళ్ళకి అన్ని అవుతారనమాట. అంటే ఫ్యామిలీని మొత్తం కూడా ఎక్కువ ఈ తల్లి గ్రిప్లో ఉంటుంది. ఎందుకు? ఈ యొక్క 4వ స్థానం సింహరాశి అయింది కాబట్టి వృషభం వాళ్ళకి. సింహం అంటే ఎవరు? సూర్యుడు. సో సూర్యుడు అంటే డామినేషన్, అథారిటీ. తల్లి అథారిటేటివ్గా ఉంటారు, తల్లి మాట ఈ వృషభ లగ్నం వాళ్ళు ఎక్కువ వింటూ ఉంటారు. ఇలా కొన్ని చెప్పచ్చు. కానీ ఇది ప్లానెట్స్ ఏవి లేకుండా కూడా నేను నార్మల్గా చెప్పాను. అలా కాకుండా ప్లానెట్స్ అవి ఉంటే ఇంకా డీటెయిల్గా చెప్పొచ్చు జనరల్గా. సో ఇదంతా కూడా నార్మల్ ప్రిడిక్షన్, అందరికీ ఇలా ఉంటుందని కాదు, జస్ట్ నేను చెప్పాల్సినవి కొన్ని పాయింట్స్ చెప్పాను. సో వృషభ లగ్నం వాళ్ళకి శుక్ర, బుధ, శనులు చాలా వండర్ఫుల్ ప్లానెట్స్. సూర్యుడు కూడా అద్భుతమైన ప్లానెట్. చంద్రుడు ఒక రకంగా న్యూట్రల్, అండ్ గురువు చాలా ఇబ్బంది పెట్టే ప్లానెట్. అలాగే కుజుడు కూడా చాలా ఇబ్బంది పెట్టే ప్లానెట్. సో ఈ రకంగా మీరు ఈ రాజయోగాలు ఇచ్చే గ్రహాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే చాలా మందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.